ఈ సందర్భంగా చెప్తున్నా, దయచేసి స్టేషన్ గన్పూర్ అంటేనే దగ్గర దగ్గర 1,10,000 ఓట్లు మాదిగ వారి ఉన్నాయి. మిగతాయి మన బీసీ వారి అన్ని కులాలే కలిపి ఉన్నాయి. అది రిజర్వ్డ్ స్థానం. మొన్న నేను కవిత గారి మీటింగ్ సందర్భంగా ఒక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కింద ఉన్న 7 మండలాలలో 10 బస్సులు పెట్టినాం. ఈ 10 బస్సుల కింద ఒక 600 మందిని సభకు రావాలని రిక్వెస్ట్ చేసినాం. మా కార్యకర్తలను ఆ 7 మండలాల్లో 15 రోజుల పాటు చాలా అద్భుతంగా ప్రజల్లోకి పోయి వివరించి చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇక రేపు మీటింగ్ అనగా కడియం శ్రీహరి మనుషులు ఫోన్లు చేస్తారు. కడియం శ్రీహరి మనుషులు ఫోన్లు చేసి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలా వద్దా అని మేము ఆలోచిస్తున్నాం, మీ పేర్లే పెడదామని చూస్తున్నాం, మీరేమో చిలుక ప్రవీణ్ కవిత గారి మీటింగ్కు పిలిస్తే మీరు పోతారా, మరి ఇందిరమ్మ ఇండ్లు కావాలా వద్దా అని వాళ్ళకు బెదిరింపులు. నేను దయచేసి మీ కడియం శ్రీహరి అనుచరులకు కూడా చెప్తున్నా, మీరంతా నాకు తెలిసిన వాళ్ళే, బంధుత్వం ఉన్న వాళ్ళు, మిమ్మల్ని నేను విమర్శించదలుచుకోలేదు, మిమ్మల్ని ఒక మాట కూడా అనేదలుచుకోలేదు. ఎందుకంటే మీలో కూడా ఏదో ఒక రోజు మార్పు వస్తుందని నేను ఆశపడతాను. 75 సంవత్సరాలు దాటిన కడియం శ్రీహరి గారికి ఇంకా ఎందుకు పనిచేస్తున్నారు మీరు? చిలుక ప్రవీణ్ లాంటి యువకుణ్ణి మీరు ప్రోత్సహిస్తే స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చెందుతుంది, మన మండలాలు అభివృద్ధి చెందుతాయి. ఎవడో వలసవాది వచ్చి మీ మైండ్లన్నిటినీ కబ్జా చేసి, మీ మైండ్ వాచ్ చేసి, మీ బ్రెయిన్ వాచ్ చేసి 40 సంవత్సరాలుగా మాదిగ వారి అవకాశాలను కొల్లగొడుతున్న కడియం శ్రీహరిని ఇంకెందుకు నెత్తి మీద పెట్టుకొని మోయాలనుకుంటున్నారు అనేది ఒక్కసారి దయచేసి మనస్ఫూర్తిగా ఆలోచించండి. 40 సంవత్సరాలు కదా మీరు కడియం శ్రీహరిని మోసి 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 ఉన్నారు. ఇంకా కడియం శ్రీహరి కోసం మీరు పనిచేస్తున్నారు అంటే దయచేసి మన నియోజకవర్గానికి మీరు చెడు చేసిన వాళ్ళే అవుతారు. యువకులు రాకుండా కడియం శ్రీహరిని బిడ్డను మీరు మోయాలనుకుంటే మాదిగ జాతికి కూడా మీరు అన్యాయం చేసినట్టే. మాదిగలు వన్ సైడ్ ఓట్లు వేస్తే స్టేషన్ గన్పూర్లో గెలుస్తారు. కానీ మాదిగ వారి అవకాశాలను కడియం శ్రీహరి బిడ్డ కడియం శ్రీహరి దోచుకున్నారు. ఇది మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? బస్సులో ఎక్కితేనే బస్సులో ఎక్కకుండా రాత్రంతా ఫోన్లు చేసి భయపెట్టేయాలని చూసింది. కానీ నేను ఆల్రెడీ ఆల్టర్నేట్ ఐడియాతోటే ఉన్నా, సభను సూపర్ సక్సెస్ చేసే విధంగా ప్రజలు వచ్చిండ్రు. కాకపోతే ఈ ఫోన్లు చేసి ఈ బెదిరింపులకు పాల్పడే అనే ఆలోచనని కడియం శ్రీహరి మాయలో ఉన్న మన ప్రజలైన మాదిగ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా బీసీలు వచ్చిండ్రు. ఎంత మంచి ఆలోచనతో వచ్చిందంటే బీసీలు ఒక్క ఫోన్ కొడితే ఆడెవడో ముసలోడు వానికి ఇంకా మేము పని చేసుకుంటుంటాం బిడ్డ, ఖచ్చితంగా నిన్ను మేము ప్రోత్సహిస్తామని వచ్చిండ్రు. స్టేషన్ గన్పూర్ నుండి, లింగాల గణపురం నుండి వచ్చిండ్రు. కాబట్టి కడియం శ్రీహరి నీ దుర్మార్గాలు మొదటి నుండి ఉన్నాయే. నీకేమైనా ఎదురు తిరిగితే పోలీస్ స్టేషన్లకు పిలిపించి కొట్టుడు, పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ఇవ్వడం, ఇవన్నీ 1995లో జరిగిన ముచ్చట. వీటి ఇంకా ఇంప్లిమెంట్ చేస్తామంటే అనవసరంగా ఏజ్ అయిపోయింది, అనారోగ్యం పాలవుతావు. అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీ రాజకీయం కోసం స్టేషన్ గన్పూర్ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి కాలకాడ తాకట్టు పెట్టినావు. నీ బిడ్డ బతుకు కోసం, నీ బతుకు కోసం పార్టీ మారినావు. మళ్ళీ స్టేషన్ గన్పూర్ కోసం నేను మారినా అని చెప్తావు. 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ పోసినావు? ఏం అభివృద్ధి చేసినావు? ఎవరికి పంచినావు? నీ బిడ్డను తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టినావు, నువ్వు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూర్చున్నావు. పైసల కోసం నీకు ఈ ఇంత దిగజారిన పనులు చేస్తున్నావు. కాబట్టి చిలుక ప్రవీణ్ను అడ్డుకోవడం అనేది ఇక నీ తాతలు దిగొచ్చినా కూడా అయ్యే పని కాదు. అది చిలుక ప్రవీణ్ను అడ్డుకోవాలి, చిలుక ప్రవీణ్ నాయకత్వాన్ని అడ్డుకోవాలి. స్టేషన్ గన్పూర్లో అంటే బొందలగడ్డకు పోయిన నీ తాతలు తిరిగి వచ్చినా కూడా కాదు. ఎందుకంటే చిలుక ప్రవీణ్ అత్యంత నిబద్ధత కలిగిన దళిత్వాది, మాదిగవాది, బహుజనవాది, ప్రాంతీయవాది. ఇక నువ్వు అడ్డుకున్నావు
అడ్డుకుంటా అనేదే నీకు సాధ్యం కాని ముచ్చట. ఇది బాగా గుర్తుపెట్టుకో ఇక.